गांव से मेला चला ఆ ఊరు నుంచి గుంపు బయలుదేరిందంట और बच्चों के साथ हामिद जा रहा था పిల్లలతో పాటుగా హామీద్ వెళ్ళిపోతున్నాడు शहर का दामन आ गया అయితే పట్టణ శివార్లు వచ్చేసాయి అంటే పట్టణానికి దగ్గరలో వచ్చేసారనమాట వచ్చిన తర్వాత సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे हैं అంటే ఆ పట్టణానికి అటువైపు ఇటువైపు రోడ్డుకి అటువైపు ఇటువైపు ధనవంతుల తోటలు ఉన్నాయన్నమాట बड़ी बड़ी इमारतें अदालत कॉलेज क्लब घर आदि दिखाई देने लगे అయితే అక్కడ పిల్లలకి ఏమేమి కనిపిస్తున్నాయి ఇమారతే అంటే బిల్డింగ్స్ అన్నమాట పెద్ద పెద్ద బిల్డింగ్లు కోర్టు కాలేజ్ క్లబ్ ఇల్లులు ఇవన్నీ పిల్లలకు కనిపించాయంట ఈద్గాహ్ जाने वालों की टोलियां नजर आने लगी एक से एक बड़कीले वस्त्र पहने हुए हैं सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला అయితే అందరూ చాలా మెరుస్తున్న బట్టలు వేసుకున్నారంట అకస్మాత్తుగా అనుకోకుండా వాళ్ళకి ఈద్గా కనిపించిందంట అలాగే పండక్కి మనకి అక్కడ సంత కూడా పెడతారు కదా ఆ సంత కూడా పూర్తి చేసేసారు కనిపించింది అనమాట ఆ సంత కూడా వాళ్ళకి కనిపించింది అప్పుడు नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं అయితే ఇంక ఎప్పుడైతే నమాజ్ అయిపోయిందో ఆ పిల్లలందరూ ఎక్కడైతే స్వీట్లు బొమ్మలు దొరుకుతాయో ఇంకా షాపుల వైపు పడ్డారనమాట హామీద్ దూర్ కడా హై హామీద్ ఏం చేశారు దూరంగా నిలబడ్డాడు ఉస్కే పాస్ కేవల్ 3 పైసే ఆ అబ్బాయి దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఎవరెవరు ఏం బొమ్మ కొనుక్కున్నారు చూడండి మొహసిన్ ఏమో బిష్తి ఖరీతా హై నీళ్లు మోసే బొమ్మని మొహసిన్ కొనుక్కుంటారు తర్వాత మహమూద్ ఏమో సిపాయి బొమ్మ అలాగే నూరే ఏమో లాయర్ బొమ్మ వకీల్ అంటే లాయర్ అలాగే సమ్మి ఏమో దోబిన్ అంటే చాకలి బొమ్మ కొనుక్కుంటారు వీళ్ళు బొమ్మలు కొనేసుకుంటారు ఫస్ట్ కానీ హామీద్ ఖిలౌనో కో లల్చాయి ఆంఖోంసే దేఖ్తా హై అయితే ఆ అబ్బాయి మాత్రం ఆశగా బొమ్మలు చూస్తూ ఉండిపోతాడు కానీ ఏమీ కొనుక్కోడు వహ్ అప్నే ఆప్కో సమझाता है తనకు తానే సర్ది చెప్పుకుంటాడు ఏమని మిట్టీకేతో హే మట్టితో చేసిన వస్తువులే కదా గిరేతో చకనా చూర్ హో జాయే ఈ పడిపోతే ముక్కలు అయిపోతాయి మట్టి బొమ్మలు ఎందుకు కొనుక్కోవటం అని పాపం తనకు తానే అనుకుంటాడు ఎందుకంటే 3 పైసలే ఉన్నాయి కదా అని ఫిర్ మిఠాయియోకి దుకానే ఆతే హై ఆ బొమ్మలు షాపులు అయిపోయిన తర్వాత స్వీట్ స్టాల్ వచ్చేస్తాయి కిసీనే రేవడియా లి అయితే అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం కొనుక్కున్నారు రేవడి అంటే జీళ్ళు కొనుక్కున్నారు కొంతమంది కిసీనే గులాబ్ జామున్ కొంతమంది ఏమో గులాబ్ జాములు కొనుక్కున్నారు కిసీనే సోహన్ హల్వా ఇంకొకళ్ళు ఏం కొనుక్కున్నారంటే రుచికరమైన హల్వా కొనుక్కున్నారు ఆ తర్వాత మొహసిన్ కథ హై మొహసిన్ అంటాడు హామీద్తో ఏమని చెప్తాడు రేవడి లేలే కిత్నీ ఖుష్బుదార్ హై నువ్వు జీడి తీసుకో ఎంత వాసన వస్తుందో చూసావా జీడి కొనుక్కో అని ఆ అబ్బాయి చెప్తాడు అప్పుడు హామీద్నే కహా ఆ అబ్బాయి ఏమంటాడంటే రఖే రహో ఆ అబ్బాయి ఏమని చెప్తాడు డబ్బులు లేవు అందుకే నేను కొనుక్కోవట్లేదు అని అనకుండా ఏమంటాడంటే కొనుక్కోవచ్చులే కంగారేముంది రహనేదో అని కూడా అంటారు ఈ మాటని నా దగ్గర డబ్బులు లేవా ఏంటి నేను కొనుక్కుంటాను లేకపోతే లేదు అంటాడు క్యా మేరే పాస్ पैसे नहीं है నా దగ్గర డబ్బులు లేవా కావాలంటే నేనే కొనుక్కుంటాను అంటాడు కానీ తన బాధని తన ఆశని మాత్రం బయట పెట్టాడు అన్నమాట అప్పుడు సమ్మి మాట్లాడుతూ ఏమని అంటారంటే 3 ही पैसे तो है నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా 3 पैसे में क्या क्या लोगे నీ దగ్గర 3 పైసలు ఉన్నాయి ఆ 3 పైసలతో నువ్వేం కొనుక్కుంటావు అని వాళ్ళు అంటారనమాట హామీద్ మౌన్ రహ గయా కానీ ఆ పిల్లోడు సమాధానం ఏం చెప్పలేక అలాగా ఉండిపోతాడనమాట మిఠాయియోं के बाद లోహే की चीजों की दुकानें आती है అయితే ఆ షాపులు కూడా దాటేసిన తర్వాత ఇనుంతో చేసే వస్తువుల షాప్ ఒకటి వస్తుంది
కై చిమటే రఖే హుయే థే. చిమటే అంటే ఇది ఇక్కడ బొమ్మలు చూపిస్తున్నట్టు పట్టకర్ లాంటిది అనమాట. రోటీలు అటు ఇటు అనుకుంటాం కదా మనం, అప్పడాలు అవి వేయించుకోవటానికి వాడతాం కదా, అలాంటి చిమట అక్కడ చూస్తాడు హామీద్. చూసి తను ఏమనుకుంటాడో చూద్దాం. కై చిమటే రఖే హుయే థే హామీద్ కో ఖయాల్, ఖయాల్ అంటే ఆలోచన, ఆతా హే, తనకు ఒక ఆలోచన వస్తుంది. ఏమని? దాదీ కే పాస్ చిమటా నహీ హే, మా నాన్నమ్మ దగ్గర ఈ చిమట లేదు, ఈ పట్కర్ లేదు. లేని కారణంగా ఏం జరుగుతుందంట? తవే సే రోటియా ఉతార్తీ హే తో హాత్ జల్ జాతే హే. పెనం నుంచి రోటీ దించేటప్పుడు చేత్తో తీసేస్తూ ఉంటారనమాట వాళ్ళ నాన్నమ్మ. అలా తీసేప్పుడు చేయి కాలిపోతూ ఉంటుంది అన్న మాట జ్ఞాపకం చేసుకుంటాడు ఆ అబ్బాయి. అగర్ చిమటా లే జాకర్ దాదీకో దేదే, ఒకవేళ నేను ఈ పట్టగాన్ని తీసుకువెళ్ళిపోయి ఈ చిమటాన్ని తీసుకెళ్ళి నాన్నమ్మకి ఇచ్చేస్తాను అని అక్కడ ఏం జరగబోతుందో ఈ అబ్బాయి ముందే ఊహించుకుంటాడు. చూడండి ఏమని ఊహించుకుంటాడు. తో వా కితనీ ప్రసన్న హోగి, అప్పుడు ఆవిడ ఎంత హ్యాపీ అయిపోతుంది మా నాన్నమ్మ దీన్ని చూసి. ఫిర్ ఉన్కి ఉంగిలియా కభీ నహీ జలేగి, ఇది ఎప్పుడైతే తను తీసుకుంటుందో ఇంకెప్పుడు మా నాన్నమ్మ వేళ్ళు కాలిపోవు. ఉంగిలియా అంటే వేళ్ళు, ఫింగర్స్ అనమాట, కాలిపోవు. దాదీ అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లేలేగి, ఈ చిమట చూడగానే నానమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతిలోనే ఈ చిమట తీసేసుకుంటుంది. और కహేగి, చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే మేరా బచ్చా, నా బిడ్డ అమ్మా కేలియే చిమటా లాయా హే, నా గురించి చిమటా తీసుకొచ్చావా. హజారో దుఆయే దేతి రహేగి, నాకు బోల్డని దీవెనలు ఇచ్చేస్తుంది. ఫిర్ పడోస్ కి ఔరతోంకో దిఖాయేగి, ఇరుగు పరుగున్న ఆడవాళ్ళకు కూడా ఈ చిమటా చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి, ఆ గ్రామం అంతా ఈ చిమటా గురించే మాట్లాడుకుంటాడు. ఈ బాబు వాళ్ళ నాన్నమ్మకి చిమటా తీసుకొచ్చాడని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దీని గురించే మాట్లాడుకుంటారు అని ఆ అబ్బాయి అనుకుంటాడు. హమీద్ చిమటా లాయా హే, హమీద్ చిమటా తీసుకొచ్చాడు. కితనా అచ్చా లడ్కా హే, ఈ అబ్బాయి ఎంత మంచివాడు. బడోంకి దువాయే సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచతీ హే, ఈ పెద్దవాళ్ళ దీవెనలు ఏవైతే ఉంటాయో అవన్నీ స్పీడ్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు కూడా నన్ను దీవించేస్తాడు. ఓర్ తురంత్ సునీ జాతి హే, దేవుడి దగ్గర తొందరగా వెళ్ళిపోతాయి, భగవంతుడు చాలా తొందరగా వింటాడు అని ఆ అబ్బాయి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఏం జరిగింది చూడండి, తన ఆలోచనలు అయిపోయినాయి. వాస్తవానికి వచ్చేస్తే हामिद ने दुकानदार से पूछा, షాప్ ఆయన అడుగుతాడు, యా చిమటా కితనే కా హే, ఇది దీని కాస్ట్ ఎంత అని అడుగుతాడు. 6 पैसे, 6 पैसలు అని ఆ షాప్ ఆయన చెప్తారు. కీమత్ సున్కర్, కీమత్ అంటే ధర, ఆ ధర విని హమీద్ కా దిల్ బయట గయా, పాపం ఒకేసారి వాడి మనసు బాధపడుతుంది అనమాట. అలా ఆగిపోతాడు. అయ్యో నా దగ్గర 3 పైసలే ఉన్నాయి, ఈయనేమో 6 పైసలు అంటున్నాడని అలా ఆగిపోతాడు. కానీ ఆశ వదిలేసుకోడా ఆ అబ్బాయి. హమీద్నే కలేజా మజబూత్ కరికే కహా, గుండె నిబ్బరం చేసుకుని అడుగుతాడు. ఏమని అడుగుతాడు చూడండి, 3 पैसे లోగే 3 పైసలు తీసుకుని నాకు ఇది ఇచ్చేస్తావా అని అడుగుతాడు. పాపం ఆ షాప్ ఆయన కూడా ఈ అబ్బాయి మీద జాలిపడి దుకాన్దార్నే బులాకర్ చిమటా దే దియా, ఆ అబ్బాయిని వెనక్కి పిలిచేసి ఆ చిమట ఇచ్చేస్తాడు అనమాట. హామీద్ నే ఉసే ఇస్ తరహ్ కందే పర్ రఖా, అయితే ఆ అబ్బాయి ఆ చిమటని, కందే అంటే భుజాలు, ఆ భుజం మీద ఎలా పెట్టుకున్నాడో తెలుసా, మాను బందూఖో, అదేదో గెన్న అన్నట్టు తన భుజం మీద పెట్టుకున్నాడు. और शान से అకడతా హువా, షాన్ అంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోయి, గర్వంగా ఫీల్ అయిపోయి, సంగియో, సంగి అంటే తన స్నేహితులు, తనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. సంగియోకే పాస్ ఆయా, దోస్తోనే మజా కియా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెట్టుకురేస్తున్నారు ఆ అబ్బాయిని. ఏమని, యా చిమటా క్యూ లాయా పగిలే, ఒరే పిచ్చోడా ఈ చిమట ఎందుకు కొనుక్కున్నావురా, ఇసే క్యా కరేగా, దీంతో ఏం చేస్తావురా అని అందరూ వెటకారం ఆడతారనమాట ఆ అబ్బాయిని. అలా ఆ చిమటని తీసుకుని తను ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందో చూడమ్మా. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और
उसे गोद में उठाकर प्यार करने लगी। सहसा हाथ में चिमटा देखकर वह चौकी। అయితే ఇంటికి వచ్చేస్తాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి వాయిస్ అనగానే నానమ్మ పరిగెట్టుకుని వచ్చేసి ఆ అబ్బాయిని ఎత్తేసుకుని ముద్దు చేస్తుంది. ముద్దు చేసిన తర్వాత తన చేతుల్లో ఉన్న చిమటాన్ని చూసి షాక్ అవుతుంది అనమాట. చౌకీ అని అంటే షాక్ అవ్వడం. దాని తర్వాత ఏమంటుంది చూడండి. ఆ చిమటా కహాసే లాయా, ఈ చిమటా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మేనే मोल लिया है अम्मा, कितने पैसे में? 3 पैसे लिए. అయితే ఎంత కొన్నావు అని అంటే 3 పైసలు కొనుక్కున్నాను అని ఆ బాబు సమాధానం చెప్తాడు. అమీనా ने अपने माथे पर हाथ रखा. చూడండి, మనం కర్మరా బాబు అనుకునేటప్పుడు మన నుదుటి మీద చేయి పెట్టుకుంటాం కదా, అలాగా ఆవిడ తల మీద చేయి పెట్టుకుని చూడండి ఇప్పుడు ఏమంటదో. ఈ అబ్బాయి ఏమో మంచి హ్యాపీగా వచ్చాడు ఆ చెమట తీసుకొచ్చి నాన్నమ్మ గురించి. కానీ ఈవిడేమంటదో చూడండి. వా అఫ్సోస్ కర్తీ హుయి, ఆహా, ఆవిడ ఎంతో బాధపడతా ఫీల్ అవుతా చెప్తుంది. ఆహ్ భర్తీ హుయి బోలి, తను ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక నిట్టూరుస్తూ చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, యా కేసా బేసమజ్ లడ్కా హే, వీడంత తెలివి తక్కువైన పిల్లోడుకి దోపహర్ హుయి, ఇప్పుడేమో మధ్యాహ్నం అయిపోయింది. కుచ్ ఖాయా నా పియా, ఏమి తినలేదు తాగలేదు. లాయా క్యా, తాగకుండా ఏం తీసుకొచ్చాడు? చిమట. తినకుండా తాగకుండా డబ్బులు పెట్టి చిమట తీసుకొచ్చాడు. సారే మేలేమే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, అంత పెద్ద సంతలో ఒరే నీ కొంటకి ఏ వస్తువు దొరకలేదరా, ఇది పట్టుకొచ్చావని ఆవిడంది. జో యహ లోహే కా చిమటా ఉఠాలాయా, నీకు ఏవి దొరకలేనప్పుడు ఇనుంతో చేసిన చిమటాన్ని తీసుకొచ్చావా నువ్వు అని వాళ్ళ నానమ్మ చెప్తారనమాట. అప్పుడు ఆ మాటలు వినేసరికి ఈ అబ్బాయి హమీద్ని అపరాధి భావసే కహా, ఏదో తప్పు చేశానా నేను, నానమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్తో ఆ అబ్బాయి ఏమంటాడంటే, తుమ్హారీ ఉంగ్లియా, నీ వేళ్ళు తవేసే జల్ జాతీ థీ. తవే అని అంటే ఇక్కడ పెనం ఉంది కదమ్మా, ఇగో ఈ పెనం వల్ల నీ వేళ్ళు కాలిపోతూ ఉంటాయి కదమ్మా అని చెప్తాడు. యహ్ ముజ్సే, కనిపిస్తుందమ్మా, యహ్ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా, నీ వేళ్ళు కాలిపోవటం నా వల్ల చూడటం అవ్వలేదు. ఇసిలియే మే ఇసే లివాలాయా, అందుకే నేను దీన్ని కొనుక్కుని వచ్చేసాను అని చెప్తాడు. చూసారా అబ్బాయి అంత మంచోడు. లాస్ట్కి వచ్చేసాం. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా. అమీనా కోపం అంతా ఏమైపోయిందంటే ఒకేసారి స్నేహంగా ప్రేమగా మారిపోయిందంట. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరి ఫీలింగ్స్ చూద్దాం. యహ్ మూక్ స్నేహత, అయితే వాళ్ళ ప్రేమ, మూక్ అంటే మాటలు లేనిది, మాటల్లో చెప్పుకోలేనిది స్నేహం అన్నమాట. అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ స్నేహాన్ని మనం మాటలతో చెప్పలేం, ఆ ఫీలింగ్ మంచిది. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు చూడండి. మార్మిక్ ప్రేమ థా జో రస్ ఓర్ స్వాద్ సే భరా, వాళ్ళిద్దరు ప్రేమ ఎలాంటిదట, రసాస్వాదంతో నిండి ఉంటుంది. అలాగే ఆ పిల్లవాడు యొక్క త్యాగం ఎంత గొప్పది అని ఆవిడ ఫీల్ అవుతుంది. బచ్చేమే కితనా త్యాగ్, ఈ పిల్లాళ్ళలో ఎంత త్యాగం ఉంది. కితనా సద్భావ్, ఎంత మంచి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ అబ్బాయికి నా పట్ల అని ఆమె అనుకుంటారు. और कितना विवेक, ఎంత తెలివైనవాడు ఈ అబ్బాయి. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఎదుటి పిల్లలు బొమ్మలు కొనుక్కుంటా ఉంటే స్వీట్లు తింటూ ఉంటే పాపము వీడి మనసు ఎంత ఆశ కలిగి చూసిందో. వహా భీ అప్ని బుడియా ముసలి బుడియా దాదీకి యాద్ బనీ రహి, పాపం అక్కడికి వెళ్ళిన ఈ అబ్బాయికి ఈ ముసలిదైన నానమ్మ గురించే పాపం గుర్తొచ్చిందా అని ఆవిడ మనసులో అనుకుంటున్నారు. అమీనా కా మన్ గద్ హోగయా, ఈ పాఠం చదువుతుంటే నా మనసు కూడా చాలా బాధేసిందిరే. పాపం ఆవిడ మనసు చాలా బాధపడిందనమాట.
బాధపడింది, అలాగే ఆనంద బాష్పాలు అంటారు చూసావా, అలాగే ఆనందంతో నిండిపోయిందనమాట. ఆంచల్ ఫైలాకర్ అంటే తన కొంగు ఇలా కొంగు చాపి ఆ బిడ్డకి హామీద్ కో దుआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदे गिरती जाती थी. భగవంతుడిని ఆవిడ దీవెనలు అడుగుతుంది అనమాట. దేవా ఈ బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని. పాపం సంతోషంగా కన్నీళ్ళు కారుతాయి, ఆవిడ పెద్ద పెద్ద కన్నీటి చుక్కలు కింద పడతాయి అన్నమాట. హామీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా, ఆ గ్రాని నాన్నమ్మ ఎందుకు ఏడుస్తుందో ఆ అబ్బాయి ఎందుకు అర్థం చేసుకోగలుగుతాడు, చిన్న వయసు కదా, ఆ చిన్న మనసు చెమట కొనేసి నాన్నమ్మకి ఇవ్వాలని అనుకుంది. కానీ ఆ మనసులో ఆ దాది ఎంత బాధపడుతుందో ఎందుకు ఏడుస్తుందో ఆ అబ్బాయికి ఏం తెలియదు కదా అని ఆ మాటతోనే ప్రేమ్చంద్ ముగించేశారు. అర్థమైంది కదా పిల్లలు. ఇది మనకి ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ ఎస్ఏ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూసేటప్పుడు యాడ్స్ వస్తే నా గురించి స్కిప్ చేయకుండా చూడరా యాడ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, పాఠం అర్థం చేసుకోండి అమ్మా. నేను ఇంత వివరంగా చెప్తున్నాను అంటే ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ కాకపోతే నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఇవి పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకుంటారు కదా తల్లి, బాగా చదువుకోండి. చూసారా పేదరికం వల్ల ఈ కుర్రోడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో. మనకి పేదరికం లేకుండా ఉండాలి అంటే మనం బాగా చదువుకోవాలి. మంచిగా చదువుకుంటేనే మన లైఫ్ బాగుంటుందరా. చదువు మీద దృష్టి పెట్టండి, బాగా చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.